తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వారిది అయినా దేశం కోసం పోరాటం చేస్తున్న సైనికులకు తమ వంతు సాయం చేయాలని సంకల్పించారు. అంతా కలిసి చెరువు తవ్వారు. వచ్చిన కూలి డబ్బుల్లో 10,000 రూపాయలు విరాళాలుగా పోగు చేసి ఆపరేషన్ సింధూర్కు అందించారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చోటు చేసుకుంది. మండలంలోని వైఎస్పాలెం గ్రామానికి చెందిన ఉపాధి కార్మికులు దేశం కోసం పోరాడుతున్న సైనికులకు తమ వంతు సాయం చేయాలని సంకల్పించారు. సర్పంచ్ ఎర్రంశెట్టి ముత్యంబాంబ ఆధ్వర్యంలో ఉపాధి పని నిమిత్తం గ్రామంలో చెరువు తవ్వకం పనులు చేపట్టారు. పని పూర్తయిన తర్వాత వచ్చిన కూలి డబ్బుల్లో కొంత మొత్తాన్ని విరాళాలుగా సేకరించారు. ఇలా 10,000 రూపాయలు పోగు చేశారు. ఆ మొత్తాన్ని సర్పంచ్ ముత్యంబాంబ సమక్షంలో నర్సాపురం ఆర్డీఓ దాసరాజుకు అందించారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి ద్వారా ఆపరేషన్ సింధూర్కు తమ వంతు విరాళంగా అందించాలని కోరారు. నర్సాపురం రెవెన్యూ డివిజన్లోని నర్సాపురం మండలం వైఎస్పాలెం గ్రామ పంచాయతీల పరిధిలో మనకి ఈరోజు ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ మరి ఒక చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. మరి వారు సంపాదించినటువంటి ఆ యొక్క జీతంలో కొంత మేరకు సేకరించి 10,000 రూపాయలు ఈరోజు మనకి ప్రధానమంత్రి సహాయ నిధికి ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేస్తున్నారో ఈరోజు మనకి పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యని ఖండిస్తూ మనం ఆ యొక్క టెర్రరిస్టుల్ని ఖతం చేయాలని చెప్పి మనం చేపట్టినటువంటి ఈ యొక్క భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి మా వంతు మేము కూడా సహాయం చేస్తాం. ఈ యొక్క ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకి అదేవిధంగా ఎంతో కష్టపడి అక్కడ మంచి విజయం సాధించినటువంటి ఆర్మీకి మేము మా వంతు సహాయం చేస్తామని చెప్పి ఈ యొక్క ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ మరి ముందుకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో చేపట్టడం మనకి ఎర్రంశెట్టి బాబులు గారు, అదేవిధంగా ఇక్కడ ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా లోకల్ ఉన్న మన ఎన్ఆర్జీఎస్ మేట్స్ వర్కర్స్ వాళ్ళందరినీ కూడా అభినందించాలి. మరి వీళ్ళు ఇప్పుడు ఈరోజు చేసినటువంటి ఇతర గ్రామాల్లో కూడా ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు రావాలి. మరి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఏలూరు జిల్లా భీమడోలులో వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తించాయి. మంగళవారం రాత్రి భీమడోలు రైల్వే గేటు వద్ద జాతీయ రహదారిపై బంధువులను బస్సు ఎక్కించేందుకు వచ్చిన బాలుడు చరణ్ను చేపల్లోడు వ్యాన్ బలంగా ఢీకొట్టి వేరొక వాహనాన్ని ఢీకోవడంతో బాలుడు ఘటనా స్థలంలో మృతి చెందగా వ్యాన్ క్యాబిన్లో ఇరుక్కున్న 3 క్షతగాత్రులను స్థానికులు 108 సిబ్బంది పోలీసులు శ్రమించి బయటకు తీశారు. ఇదే క్రమంలో యాక్సిడెంట్ స్పాట్ గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన బారికేడ్ను ఒక బస్సు ఢీకొనగా దాన్ని అనుసరించి మొత్తంగా 3 హైటెక్ ట్రావెల్స్ బస్సులు ఒకదాని వెనక ఒకటి ఢీకొని ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. హైవే సిబ్బంది ప్రమాద శిథిలాలను జేసీబీల సాయంతో తొలగించారు. ఒకేసారి ఇన్ని వాహనాలు ప్రమాదానికి గురి కావడంతో గ్రామస్తులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై కొన్ని లీగల్ సమస్యలు వచ్చాయని, అందుకే ప్రమోషన్ నిలిచిపోయాయని తెలిపారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వగానే అందరికీ ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు. టీటీడీలో అన్యమతస్తులను తీసుకోవడానికి వీల్లేదని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమల కొండపై పచ్చదనం పెంపునకు 4 కోట్లు కేటాయించామన్నారు. టీటీడీ ఉప ఆలయాల సమగ్ర అభివృద్ధి కమిటీ ఆకాశగంగా పాప వినాశనం మార్గాల్లో సౌకర్యాల కల్పన, స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం, ఒంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానంకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు. టీటీడీ నుంచి వారికి 4 కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా 68% ఉన్న పచ్చదనాన్ని 80% పెంచాలనేది ఈ నిర్ణయం. ఈ ఫండ్ని ఫేజ్ వైజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ ఇది 3 సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థ కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే స్విమ్స్కి సంవత్సరాల తరబడి రిక్రూట్మెంట్ జరగలేదు. చాలా డిపార్ట్మెంట్స్ సింగిల్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ న్యూరాలజీ, నెఫ్రాలజీ
ఇవన్నీ కూడా చూస్తే సింగిల్ పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. మనము ఏది చేసినా సరే మంచి క్వాలిటీతో చేయాలి. స్విమ్స్ని ఒక మంచి నేషనల్ లెవెల్లో ఆర్ గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కింద నిలపాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి తగ్గట్టుగా బోర్డు కూడా చాలా మంచి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. 597 పోస్టులు దాన్ని ఫిలప్ చేయాలి. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయాలి, నింపాలనేది, రిక్రూట్మెంట్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫ్యాకల్టీకి సంబంధించి 100 పోస్టులు, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్స్ వీళ్ళందరూ కలిపి నర్సులు 434, పారామెడికల్ స్టాఫ్ 15 మంది, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ 48 మంది, మొత్తం మీద 597 మందిని రిక్రూట్ చేయాలనేది ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివలన టీటీడీ మీద 71 కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుంది. అంటే 60 కోట్లతో పాటు ఇంకొక 71 కోట్లు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం మీద 131 కోట్లు అదనంగా మనకి మొత్తం మీద భారం ఉన్నా సరే ఇది పేద ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి, మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. దీని ప్రకారం కూడా త్వరలో మేము రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా శ్రీవారి వైద్య సేవ అనేది చాలామంది డాక్టర్స్, ప్రొఫెషనల్స్ ఈ వైద్య సేవ అందించడానికి వాలంటీర్గా ఎలా అయితే శ్రీవారికి మనకి వాలంటీరీ వ్యవస్థ ఉందో ఆ విధంగా ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. దానికి కూడా శ్రీవారి వైద్య సేవ పేరు మీద వారందరికీ కూడా ఇవ్వడానికి, సేవ చేయడానికి అవకాశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు వారు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం గవర్నింగ్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నాము స్విమ్స్కి సంబంధించి. అలాగే ఇవాళ గవర్నింగ్ టీటీడీ బోర్డులో కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాత బస్తీ చత్రినాకలోని ఓ 2 అంతస్తుల భవనంలో అగ్నికీలు ఎగిసిపడ్డాయి. భవనం 2వ అంతస్తులో మంటలు ఎగిసిపడ్డ వెంటనే ఆ భవనంలో ఉన్న నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ భవనంలో చెప్పుల గోద నిర్వహిస్తున్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 11వ యోగా ఇంటర్నేషనల్ డేను ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి సీఎం సిద్దరామయ్యకు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన విశాఖ 41వ వార్డు టీడీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.